ధనుష్, నాగార్జున, రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కుబేర రీసెంట్ గా విడుదల చేసిన వీడియో గ్లిమ్స్ కు మిక్స్డ్ టాక్ వచ్చింది. శేఖర్ కమల తన కెరీర్ లో ఫస్ట్ టైం స్టార్ హీరోస్ తో పనిచేస్తున్న మూవీ ఇది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ చిత్రం చాలా కాలంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మామూలుగా శేఖర్ కమల రెగ్యులర్ డైరెక్టర్స్ లాగా పనిచేయడు. కాస్త బద్ధకంగానే సీన్స్ ని చిత్రీకరిస్తాడని అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఎక్కువగా కొత్త వాళ్లతోనే సినిమాలు చేశాడు కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు స్టార్స్ ఉన్నారు కదా, ఆ కారణంగానో లేక బాగా ఆలస్యం అవడం వల్లనో ఏమో కానీ కుబేరా మూవీ బడ్జెట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా పెరిగిపోయిందంట. కుబేరాను 80 కోట్ల బడ్జెట్ అంచనాతో మొదలు పెట్టారట. ఇందులో మేజర్గా రెమ్యునరేషన్సే ఉన్నాయి. దీనికి తోడు రకరకాల సెట్స్ కూడా ఉన్నాయి. ఈ కారణంగానే బడ్జెట్ అంచనాలను దాటేసిందంటున్నారు. ఇంకా చాలా వరకు చిత్రీకరణ మిగిలి ఉన్న ఈ మూవీకి ఇప్పటికే 120 కోట్ల బడ్జెట్ అయిందంట. ఇంతదాకా వచ్చాక వెనక్కి వెళ్ళలేరు కాబట్టి బడ్జెట్ భారాన్ని మోయడానికే నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉందని, కాకపోతే శేఖర్ కమలపై కాస్త గురుగా ఉన్నారని టాక్. కోర్స్ ఈ ప్రాజెక్ట్లో శేఖర్ కమల కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అయినా మేజర్ షేర్ ఏషియన్స్దే కాబట్టి ఎక్కువ భారం వారిపైనే ఉంటుంది. అందుకే వాళ్ళు శేఖర్పై కాస్త కోపంగా ఉన్నారంటున్నారు. ఏదేమైనా ఇన్నాళ్ల పాటు స్టార్స్ను మెయింటైన్ చేస్తూ షూటింగ్ చేయడం కూడా అంత సులువైన విషయం కాదు. అందుకే వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ముగించే ప్రయత్నాల్లో ఉన్నారంట. ఇది ముంబై బ్యాక్డ్రాప్ మాఫియా స్టోరీ. ఇప్పటికీ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్లో ఉంది సినిమా. ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున, ధనుష్ మునుపెన్నడూ పోషించని పాత్రలను పోషిస్తున్నారు. ఇరువురి ఫస్ట్ లుక్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇంతవరకు రిలీజ్ తేదీపై సరైన క్లారిటీ రాలేదు. తాజాగా దానికి సంబంధించిన లీకులు అందుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్లాన్ చేసుకుని మేకర్స్ ముందుకెళ్తున్నట్టు సమాచారం. శేఖర్ కమల యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇలాంటి జోనర్లో శేఖర్ కమల ఇంతవరకు సినిమాను చేయలేదు. ఆయన సినిమాలు ఇంతవరకు సాఫ్ట్ గానే కనిపించాయి. హీరోలు ఫైటింగ్లు చేయడం అన్నది ఏ సినిమాలో లేదు. తొలిసారి ఆయన మార్క్ని పక్కన పెట్టేసి దర్శకుడిగా కొత్తగా ట్రై చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నం ఇన్నోవేటివ్గా ఉంటుందన్నది ప్రేక్షకుల నమ్మకం. లీడర్, ఆనంద్ లాంటి కెరీర్ ఆరంభంలో చేసిన చిత్రాలతోనే శేఖర్ కమల అంటే మార్కెట్లో ఓ బ్రాండ్ పడిపోయింది. ఆయన చేసిన సినిమాలు డిజాస్టర్ అయిన చరిత్ర ఇంతవరకు ఏ సినిమాకు లేదు. హిట్, యావరేజ్గా ఆడిన చిత్రాలే. ఈసారి కుబేర కోసం ఏకంగా 2 స్టార్స్ను రంగంలోకి దించి సినిమాను చేస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి. కుబేర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.